'రాత కి లిఖే ది బన్సల్ మర్డర్స్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ 5 మినిట్స్ ఎండ్ క్రెడిట్స్‌ని. సో, 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. డబ్బింగ్ బానే ఉంది. ఇక చాలా వీడియోస్ చేశానండి ఈ వీక్ ఇంకా చేస్తా. ఆల్మోస్ట్ 7 వీడియోస్ చేస్తే ఓన్లీ 30 సబ్‌స్క్రైబర్స్ మాత్రమే పెరిగారండి. వ్యూస్ ఏమో 40,000, 50,000 ఉంటే అందులోను నాట్ సబ్‌స్క్రైబర్ ఆడియన్స్ 75% అంట. అందులో అన్నీ కలిపి 30 సబ్‌స్క్రైబర్స్ రావడం ఏంటండి. ఈ స్టేజ్‌లో కూడా ఆ మాత్రం దానికి ఇన్ని వీడియోస్ చేయాలనే డిసప్పాయింట్‌మెంట్ ఫీలింగ్ కలుగుతుంది. సోషల్ మీడియాలో ఎక్స్‌పోజింగ్ వీడియోలు, ప్రూఫ్‌లు లేకుండా మాట్లాడే నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ వీడియోలు చూస్తారు. పనికిరాని, అక్కర్లేని అసలు ఎందుకు ఉపయోగపడని ట్రెండింగ్ టాపిక్స్ చూస్తారు. వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తారు. నేనిచ్చే ఓటీటీ రివ్యూస్ చూసి చాలా మంది బోలెడు మంది వెంటనే ఈ సినిమా బావుంది అని మీమ్ చేసుకుంటారు. కానీ ఎంత కష్టపడుతుంటే నాకు ఈ కర్మ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మోటివేషన్‌తో వెళ్ళానో, అదే మోటివేషన్‌తో వెళ్తున్నా. నచ్చితే వాళ్ళే చేసుకుంటారులే అని ఒక నమ్మకంతో. సో, కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైనా లేదా మన ఛానెల్ మీకు హెల్ప్ అవుతుంది అనిపించినా, ఈడు కష్టపడుతున్నాడు అని మీకు అనిపించినా, ఏ ఛానెల్‌లో కవర్ చేయననే రివ్యూస్ మన ఛానెల్‌లో నేను కవర్ చేస్తున్నానని మీకు అనిపించినా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఒక్కోసారి నేను మీకు రాంగ్ రివ్యూ ఇచ్చాను అనిపించొచ్చు. మోర్ థాన్ 1200 రివ్యూస్ ఇచ్చానండి. 1, 2 రివ్యూస్ మీకు ఒపీనియన్‌కి మ్యాచ్ అవ్వకపోతే, ఒక్క రివ్యూతోనే నన్ను జడ్జ్ చేసేస్తారా? కొంచెం ఆలోచించండి. సరే ఇక 'రాత కే లిఖే' మూవీ విషయానికొస్తే, ఈ వీక్ మాక్సిమం థ్రిల్లర్స్‌నే వచ్చాయి. ఇది కూడా అలాంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇక మూవీ చూసాక నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. ఎన్నో థ్రిల్లర్స్‌లో చూసిన టెంప్లేట్‌నే. కానీ నాకెందుకో ఇన్వెస్టిగేషన్ అంత ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. ఇంట్రెస్టింగ్‌గాను లేదు. కానీ అసలు ఏం జరిగుంటుందో, ఎవరు చేసుంటారో ఇదంతా చూద్దామని వెయిట్ చేసేలా అయితే ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్‌తో మిస్టరీని డీకోడ్ చేసే ప్రాసెస్‌ని అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఆ ఫోరెన్సిక్‌తో కలిపి చేసేది. థ్రిల్లర్ కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూడొచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొంచెం వయలెన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో అది కామన్ అయిపోయింది గదా! సో, దాంతో పోలిస్తే పెద్ద వయలెన్స్ ఏం కాదు. సో, చూడొచ్చు. స్టోరీ అయితే పేరులోనే ఉంది. ది బన్సాల్ మర్డర్స్ అని. ఒక రిచ్ బన్సాల్ ఫ్యామిలీలో మనుషుల్ని ఒక రాత్రి వరుసగా హత్య చేసి చంపేస్తారు. ఎవరు చేశారు ఏంటి అని కనిపెట్టడానికి, కారణాలేంటి అని తెలుసుకోవడానికి పోలీసైన నవాజుద్దీన్ సిద్దిక్ గారు దిగుతారు. ఇక ఏం జరిగింది? ఎవరు చేశారన్నది స్టోరీ. సినిమా స్టార్టింగ్‌లో చూపించింది అసలు స్టోరీ ఏమో దీన్నే ఎందుకింత ఎలాబొరేట్ చేస్తున్నారు అనుకున్నా. కానీ అసలు స్టోరీ సరిగ్గా అరగంట గడిచినప్పుడు స్టార్ట్ అయింది. నవాజుద్దీన్ సిద్దిక్ గారు ఎంగేజ్ చేయించారు చాలా సేపు అతని పెర్ఫార్మన్స్‌తో. ఇంకా రేవతి గారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌గా చెప్పే కొన్ని నిజాలు. చిత్రంగద సింగ్ గారి పెర్ఫార్మన్స్. క్లైమాక్స్ 20 మినిట్స్ ఇవి పర్లేదు. మిగతాదంతా ఎంగేజింగ్‌గా అనిపించలేదండి. కొన్ని మెదడుకి ఇంకా మీరే ఆలోచించండి అనేలా ఇండైరెక్ట్‌గా ఉన్నాయి. ఆ నరబలి, రివెంజ్ అంటూ డైవర్ట్ చేసేది హైలైట్ అవ్వలేదసలు. ఈ మధ్య ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తీసినప్పుడు ఎందుకు మెయిన్ విషయాల్ని హైలైట్ చేయాలో తెలియట్లేదు. ముఖ్యంగా బన్సాల్ ఫ్యామిలీకి క్యారెక్టరైజేషన్స్‌కి కనెక్ట్ అయ్యేలా లేదు. రాధికా ఆప్టే గారి రోల్ ఏం వాల్యూని యాడ్ చేయలేదు మూవీకి. అండ్ ఫైనల్ కంక్లూజన్ కూడా ఎన్నో సినిమాల్లో చూసిన రీజన్‌నే. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా ఒకసారి చూస్తాంటే థ్రిల్లర్ కాబట్టి లాస్ట్‌లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒకసారి చూడొచ్చు. కొన్ని కొన్ని లాజిక్ ఇష్యూస్ లైక్ అంత పెద్ద ఇంట్లో కెమెరాలు లేకపోవడం, అంత సింపుల్‌గా చంపేయడం ఇలాంటివి ఇంకా పట్టించుకోకూడదు. స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 నుండి 2.75 మధ్యలో ఇవ్వచ్చు. సో, మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానెల్‌ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.